యోబు భక్తిపరుడు, నీతిమంతుడై ఉన్నాడు. అయినప్పటికీ సరే దేవుడు అనుమతించాడు. ఏమొచ్చింది ఇప్పుడు? శోధన, పరీక్ష వచ్చింది యోబుకి. అయినా సరే దేవునికి లోబడటంలో ఎటువంటి డిఫరెన్స్ అనేది చూపించాల. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా లోబడ్డాడో, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా యోబు మాటల్లో భక్తి కనిపించిందా? దేవుడిని ఇసుక్కున్నాడా? కొంతమంది ఒంట్లో బాగాపోతే ఈజీగా ప్రభురాత్రి భోజనం మానేస్తారు, అనారోగ్య కారణాల వల్ల దేవునికి దూరం అవుతారు. అంటే దేవుని పట్ల ప్రేమ మన యొక్క అనారోగ్యాలు డిసైడ్ చేస్తాయా? చెయ్యవు. మన బిడ్డల మీద ఉన్న ప్రేమతో మనం ఆరోగ్యంగా ఉన్న వండి పెడతాం, అనారోగ్యంగా ఉన్న వండి పెడతాం. అక్కడైతే మాత్రం లోకనీతిని బాగా పాటిస్తాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఆరోగ్యంగా ఉంటే దేవుణ్ణి